గుప్పెడంత మనసు సీరియల్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్. ఈ సీరియల్ షూటింగ్ నేటితో పూర్తయింది. మరో 10 రోజుల్లో అంటే గుప్పెడంత మనసు సీరియల్ కి శుభం కార్డు పడిపోబోతోంది. ఇక రిషి వస్తారలను తెలుగు ఆడియన్స్ మిస్ అయినట్టే అంటూ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న పోస్టర్లతో సీరియల్ ఫ్యాన్స్ తెగ షాక్ కి గురవుతున్నారు. అయితే ఇవన్నీ రూమర్లు మాత్రమే కాదు, నిజంగానే నిజం. గుప్పెడంత మనసు సీరియల్ షూటింగ్ అయిపోయింది. రిషి రీ ఎంట్రీ ఇచ్చింది మొన్ననే. వసుధారలో రిషిలు కలుసుకొని సంతోషంగా ఉన్నారు. ఇప్పుడిప్పుడే ఈ కథ గాడిన పడింది. పూర్వ వైభవాన్ని అందుకుంది. రిషి వసుధారలను జంటగా చూస్తుంటే కడుపు నిండిపోతోంది. సీరియల్ అదిరిపోతోంది. చూసే కొద్దీ చూడాలనిపిస్తోంది. ఇలాంటి టైంలో గుప్పెడంత మనసుకి క్లోజ్ చేయడం ఏంటి అంటూ గుప్పెడంత మనసు సీరియల్ ఫ్యాన్స్ తెగ ఫీల్ అవుతున్నారు. అయితే నిజంగానే గుప్పెడంత మనసు సీరియల్ కి శుభం కార్డు వేయబోతున్నారా అంటే మరో 10 రోజుల్లో కాదు. దర్శకుడు కుమార్ పంతం అనుకోవాలే కానీ ఒక్క ఎపిసోడ్ తో కథని క్లోజ్ చేసేయచ్చు. ఎందుకంటే రిషి వసుధారలు ఎలాగో కలుసుకున్నారు. రిషి DBST కాలేజ్ లో కూడా అడుగు పెట్టేశాడు. ఇక ఎటొచ్చి తేల్చాల్సింది మను తండ్రి ఎవరని. ఆ విషయం మనుకు తెలిసి అనుపమ నోరు విప్పి మహేంద్రే నీ తండ్రి అని చెప్పేస్తే కథ క్లోజ్. ఇక శైలేంద్ర చేసిన కుట్రలన్నీ వసుధార రిషిలు బయట పెడితే ఫణీంద్ర శైలేంద్రని మెడపెట్టి బయటకు గెంటేస్తాడు. ఇక రంగా ఎవరనేది పెద్ద క్వశ్చన్ మార్క్ కాబట్టి రిషి ప్రాణాపాయంలో ఉన్నప్పుడు అతన్ని కాపాడింది రంగానే. రంగా కూడా రిషి పోలికలతోనే ఉండటం, రిషి కాపాడే ప్రయత్నంలో రంగా కోమాలోకి వెళ్లిపోవడం, సరిగ్గా క్లైమాక్స్ నాటికి రంగా కోమాల నుంచి బయటకు రావడం, రిషి వేరు రంగా వేరు ఇద్దరు డ్యూయల్ రోల్ అని చెప్పి రంగాకి ఆ సరోజ్తో ముడిపెట్టేస్తే హ్యాపీ ఎండింగ్ ఉన్నట్టే. ఇలాంటి టైంలో హడావిడిగా సీరియల్ ని ముగించాల్సిన అవసరం ఏంటన్న ప్రశ్నలు తలెత్తున్నాయి. రీసెంట్ గా గుప్పెడంత మనసు సీరియల్ ముగుస్తుందంటూ వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చిన స్టార్మా కొత్త కథతో ప్రసారం అవుతుందని చెప్పకనే చెప్పారు. కానీ ఇప్పుడు అర్ధాంతరంగా సీరియల్ ని ముగుస్తుంటే మాత్రం అది గుప్పెడంత మనసు సీరియల్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. మొత్తానికి 4 ఏళ్ల పాటు బులితెర ప్రేక్షకులను అలరించిన గుప్పెడంత మనసు సీరియల్ కథ ఇంతటితో ముగిసిపోయింది.